కమింగ్ టు కొరియన్ కనకరాజు, ఫస్ట్ డైరెక్టర్ గాంధీ వచ్చి మీకు ఈ లైన్ చెప్పినప్పుడు ఏంటి మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పాయండి దీని ముందు. ఓకే, అది కొంచెం కామెడీ స్పేస్లో ఉంటుంది. అది నాకు అంత బాగుంది కానీ ఇంకా చాలా చిన్నగా కన్ఫైన్ అయింది, ఇక్కడ ఈ స్పేస్లో ఉంది అని అనిపించినాయి. ఒక రీజన్స్ ఉన్నాయి నాకు, చెప్పాను దానికి. సో తనకి బేసిక్లీ మాకు జరిగిన కాన్వర్సేషన్ తనకి బాగా నచ్చింది. ఓకే, నాకు వరుణ్తో చేయాలని అని అప్పుడు అనుకున్నానని చెప్పాడు నాకు తర్వాత. సో వెళ్ళగానే తనకు ఆ ఐడియా ఎలా స్ప్రింగ్ అయిందో తెలియదు నాకు. తనకు వచ్చింది, నాకు ఐడియాగా చెప్పలేదు. ఒక బ్రీఫ్, ఒక 45 minutes to 1 hour స్టోరీ చెప్పాడు నాకు. యాక్చువల్గా 2.5 hour నరేషన్ ఇచ్చాడు నాకు తను వచ్చినప్పటికి. నేను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాను, ఎత్తుకుతున్నా. అంటే కొంచెం హెవీ సినిమాలు వద్దు మనకి, ఒక లైట్ హార్టెడ్ బాయ్ నెక్స్ట్ డోర్, కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్ ప్లే చేద్దాం అని అనుకున్నాం. కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్న నీకు అది రావాలి. బట్ ఈ సినిమాకి మాత్రం నేను అట్లా అనుకోవడం, గాంధీ రావడం, అదంతా కోఇన్సిడెన్స్ అదంతా. అండ్ నాకైతే ఫ్యాంటాస్టిక్గా అనిపించింది కథ తను చెప్పిన ఫస్ట్ టైమే. ఓకే, నేను అంత మ్యాడ్, తనలాగా అంత మ్యాడ్ కొరియన్ ఫ్యాన్ అని కాదు. బట్ స్టిల్ నాకు ఆ కల్చర్ ఎలా ఉంటుంది, ఆ కల్చర్కి ఉండే ఫ్యాండమ్స్ ఎలా ఉంటాయి అని తెలుసు. నాకు ఎక్స్పీరియన్స్ చేశాను అది నా చుట్టుపక్కల, మా చెల్లి వల్ల, మా ఫ్రెండ్స్ వల్ల. బట్ ఆ కియా కనెక్షన్ చెప్పినప్పుడు చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా అనిపించింది కథ నాకు. అండ్ ఫస్ట్ కామెడీ చాలా ఎంజాయ్ చేశాను తను చెప్తుంటే. అండ్ అప్పుడు కథ చెప్తున్నప్పుడే తన గురించి రితికాని పెట్టాలనేది మేము ఒక 1-2 weeks డిస్కషన్ తర్వాత అనుకున్నాం. ఫస్ట్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ సత్య అయితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇదైతే బాగుంటుంది, కమీడియన్స్ ఎవరైనా పెడితే బాగుంటుంది అని అనుకున్నాం. అండ్ బాగా జెల్లాం గాంధీ నేను ఫస్ట్ నరేషన్ నుంచి. యా.